నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నకిలీ కువైటీ పౌరులనైతే పట్టుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే వీళ్ళు చాలా సంవత్సరాల క్రితం కువైట్కు వచ్చేసి కువైటీలమని చెప్పుకొని కువైట్ పౌరసత్వం పొంది కువైట్లో ఉద్యోగాలు చేస్తూ కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్న బెనిఫిట్స్ అన్ని వీళ్ళు పొందుతూ ఉన్నారన్నమాట. తాజాగా గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఒక గల్ఫ్ పౌరుడు మనం చూసుకుంటే కువైట్లోకి 1964లో అయితే రావడం జరిగిందనమాట. వచ్చే ముందు అతని యొక్క దేశంలో మనం చూసుకుంటే అతడు చనిపోయినట్లయితే చూపించి కువైట్లోకి ప్రవేశించి కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ పౌరసత్వం పొంది ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడనే బిడ్డలు కన్నాడనమాట. మొత్తం ఇతనికి 19 మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి 19 మంది పిల్లల్లో మనం చూసుకుంటే కానీ 13 మంది అయితే ఒరిజినల్ పిల్లలని చెప్పేసి మిగతా 6 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వారు కాదు. అతని దేశం నుంచి అక్రమంగా అయితే కువైట్కు తీసుకొని వచ్చి తన పిల్లల జాబితాలో చేర్చుకొని అతడైతే వాళ్ళకు పౌరసత్వం ఇప్పించాడని చెప్పేసి, అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ ముందుగా అతను 1964లో కువైట్కు వచ్చినప్పుడు ఒక కువైటీ పౌరుడి కొడుకు కింద మనం చూసుకుంటే కువైట్లో పౌరసత్వం పొందడం జరిగిందనమాట. అలాగే ఇక కువైటీ పౌరుడైతే చనిపోవడం జరిగిందనమాట. చనిపోయినా కానీ తర్వాత అతడే కుటుంబానికి పెద్ద దిక్కై మనం చూసుకుంటే మొత్తం 120 మంది 130 మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే అతని ద్వారా రావడం జరిగిందనమాట. ప్రస్తుతం కువైట్లో అందరి యొక్క డిఎన్ఏ పరీక్షలు చేపడుతూ ఉన్నారనమాట. డిఎన్ఏ పరీక్షలు చేపట్టినప్పుడు ఆ యొక్క నకిలీ కువైటీ పౌరుడికి పుట్టిన బిడ్డలు ఆ యొక్క నకిలీ కువైటీ ఎవరైతే ఉన్నారో కువైట్ దేశానికి చెందినవాడు కాడని చెప్పేసి, అలాగే అతని యొక్క వివరాలు పూర్తిగా తనిఖీ చేస్తే గల్ఫ్ దేశాలైన ఒక దేశంలో ఉన్నాడు. అలాగే ఏ దేశం అని వెల్లడించలేదు కానీ గల్ఫ్ దేశమైన ఒక దేశంలో ఉన్నాడో ఆ దేశంలో వివరాలు మనం చూసుకుంటే అతడు చనిపోయినట్లయితే చూపిస్తూ ఉన్నాయి. కానీ అతడు కువైట్లో బ్రతికి ఉన్నాడు. దీనిపైన కువైట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే 50,000 మందికి పైగా నకిలీ కువైటీలు బయటపడ్డారు. అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నవారు, వాళ్ళ యొక్క ఆఫీసులలో పనిచేస్తూ ఉన్నవారు, డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసే మహిళలు కానీ తీవ్రంగా నష్టపోయారన్నమాట. దీని గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.